బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాండీ బీచ్ ఘటన ఎవ్వరూ మర్చిపోలేదు, ప్రపంచం అంత వేగంగా మర్చిపోదు. ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటన అందరినీ షాక్కి గురి చేసింది. ఈ బాండీ బీచ్ ఉగ్రదాడులు ఒక హైదరాబాదీ వాసి మూలాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంటే ఇంకొక హైదరాబాదీ వాసి అక్కడ ప్రాణాలను కాపాడారు. అవును, హైదరాబాద్ వాసిని ఎక్కడున్నా దాన్ని ఏమంటారు, ఆ యూనిటీని ప్రదర్శిస్తారన్నలో అతిశయోక్తి లేదు. అఫ్కోర్స్ ఒక ఉగ్రవాదికి సంబంధించి మూలాలు హైదరాబాద్లో ఉండొచ్చు కాక, బట్ ఇంకొక వ్యక్తి అదే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే ప్రాణాలకు తెగించి మరీ సాహసానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న టూరిస్టులను, అక్కడికి వచ్చిన వారిని కాపాడారు మహమ్మద్ రెహమత్ పాషా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ రోజు అక్కడ ఉండడం వల్ల చాలామంది ప్రాణాలను కాపాడారు. అఫ్కోర్స్ ఈయనే కదా, చాలామంది వ్యక్తులు ఆ రోజు ఉండొచ్చుగా, బట్ హైదరాబాద్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ముందున్నాడు పాషా. ఉగ్రదాడి బాధితులకు ధైర్యం చెప్పారు రహమత్ పాషా. ఆస్ట్రేలియాలో షెఫ్గా పనిచేయడం కోసం, ఆస్ట్రేలియాలో షెఫ్గా ట్రైనింగ్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన. రహమత్ పాషా స్వస్థలం వికారాబాద్. ఈ నేపథ్యంలో ఆ రోజు ఏం జరిగింది? ఒక వ్యక్తి, అఫ్కోర్స్ చాలామంది ఆ రోజు ప్రాణాలకు తెగించి పోరాడారు, ప్రాణాలకు తెగించి కాపాడారు. అందరూ మన హైదరాబాదీ ఉండడం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. సో లెట్ మీ టాక్ టు హిమ్. ఆయనతో నేరుగా మాట్లాడదాం. అండ్ మీరు కూడా ఆయన ఏమైనా అడగాలనుకుంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అభ్యంతరకరంగా కాదు, ఆమోదయోగ్యంగా మీరు కనుక కమెంట్ చేస్తే నేను కూడా మీ తరఫున ఆయన ప్రశ్నించి అడుగుతాను. ఆయనను ఆ ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ధైర్యం ప్రదర్శించడం ఒక ఎత్తు వేరు, ప్రాణాలకు తెగించి పోరాటం వేరు. చావు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఆ వ్యక్తి తెగించి, ప్రాణాలకు తెగించి మరి ఇతరులను కాపాడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజియస్ట్ థింగ్. సో లెట్ మీ ఇన్వైట్ పాషా టు అవర్ డిస్కషన్. పాషా గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. Thank you అండి. Thank you so much. He is Pasha. Thank you for giving me this opportunity అండి. నిజంగా బహుశా మీరు హైదరాబాద్ వాసిగా వి ఫ్రీ ప్రౌడ్ అండి. మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆ ఘటన జరిగిన తర్వాత ఒక ఉగ్రవాది మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిసిన తర్వాత కాస్త అర్రే అనిపించింది. బట్ మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, కాపాడే ప్రయత్నం చేస్తారన్నప్పుడు యూ ఫీల్ ప్రౌడ్. సో ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? I was exactly అంటే ఆ రోజు సండే రోజు ఈవినింగ్ 6:45, 6:50 అలా టైం అవుతుందండి. ఇక్కడ సమ్మర్ కాబట్టి ఇట్స్ అంటే లాంగ్ డే అన్నమాట. ఆల్మోస్ట్ 8:30 వరకు వెళ్తురు అలాగనే ఉంటుంది. 6:30 అట్లా అవుతుంది. గన్స్ షార్ట్స్ వాయిస్ అనేది వినిపించింది. నేనేమనుకున్నానంటే నార్మల్ గా అక్కడ ఏదో ఈవెంట్ నడుస్తుంది, ఆ క్రాకర్స్ ఏమన్నా అవుతున్నాయేమో, క్రాకర్స్ కాల్పుతున్నారేమో అన్నట్లు. సరే కొద్దిగా వెళ్ళి ముందు చూద్దాము అని చెప్పి కొద్ది ముందు వెళ్ళి చూడంగానే ఒక అతను గన్ పట్టుకొని అందరినీ ఇక షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆల్మోస్ట్ నా 300 to 400 meters దూరంలోనే ఉన్నాడు. అంటే చాలా మీ కంటికి కనిపిస్తున్నాడు అయితే షూటర్. అవునవును, క్లియర్ గా నాకు కనిపిస్తున్నాడు. కొట్టుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక లేడీ, తను ఆల్మోస్ట్ లైక్ 85 to 90 years అలా ఉంది. షీ వాజ్ లైక్ తను కింద పడిపోయింది, ప్లస్ హెల్ప్ కోసం అడుగుతుంది. అండ్ బుల్లెట్ తనకు లెగ్ పైన హిట్ చేసింది. అది ఎంత హార్డ్ గా హిట్ చేసిందంటే ఇంకో ఒక లెగ్ నుంచి పాస్ అయ్యి ఇంకో లెగ్ లోపలికి వెళ్ళిపోయింది ఆమె. తను ఇక హెల్ప్ కోసం అడుగుతుంది. ఆల్మోస్ట్ అందరు అసలు పారిపోతున్నారు, ఎందుకంటే అందరు భయపడుతున్నారు. నేను కూడా భయపడ్డాను. కానీ ఇక ఆమె హెల్ప్ అడిగినప్పుడు నేను ఇక ఆగలేకపోయాను. నేను తన దగ్గరికి వెళ్ళాను, తనతో కూర్చున్నాను, తనతో మాట్లాడాను. తనకు నేను ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఐ ట్రై టు యునో కన్విన్స్ హర్, మీన్స్ ఐ ట్రై టు కన్సోల్ హర్ ఎగ్జాక్ట్లీ. తనతో మాట్లాడాను. షీ వాజ్ టెల్లింగ్ మీ దట్ ఐ హావ్ డన్ నథింగ్, మీన్స్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్ హియర్ అండ్ ఐ వాజ్ సింగింగ్ ఎ సాంగ్. అయితే నేను చెప్పాను, యూ నీడ్ నాట్ టు వరీ, యూ విల్ బి కంప్లీట్లీ ఆల్ రైట్ అండ్ యూ విల్ కమ్ బ్యాక్ అగైన్ on Christmas and you will sit here and you will gonna sing a song and I'm gonna listen to you. ఆ కన్సోల్ ఏవైతే నేను మాట్లాడానో 2-3 మాటలు తనకు మేబీ ఫర్ ఫ్యూ మినిట్స్ షీ హ్యాస్ ఫర్గాటెన్ దట్ పెయిన్ అండ్ షీ వాస్ స్మైలింగ్ అండ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ మీ. అండ్ 45 minutes అట్లా అయిందండి. ఆమెకి స్ట్రెచర్ పైన వేసి స్ట్రెచర్ నుంచి మళ్ళీ అంబులెన్స్ వరకు లోకల్ అంటే ఇనిషియల్ ట్రీట్మెంట్ అవి చేసి మళ్ళీ అంబులెన్స్ లో పంపించడానికి ఆ 45 minutes తను నా చేతి వదలలేదు.
చేతులు తెలియదు అండ్ షీ వాస్ కీప్ ఆన్ టాకింగ్ టు మీ అండ్ బ్లెస్సింగ్ మీ అండ్ ఆల్ దాట్. అది అది ఐ థింక్ నేను అసలు ఎప్పుడు మర్చిపోలేనండి. షీ వాజ్ లైక్ మదర్ టు మీ అండ్ it was really very hard to see a person as a human being that almost she's like going to die and all that, but I think she's okay now. She has been hospitalized and she's okay now. ఆమెతో మాట్లాడారా? ఇంతవరకు అయితే నేను మాట్లాడలేను. మేబీ షీ ఇస్ ఇన్ హాస్పిటల్ బట్ షీ ఇస్ ఓకే. ఓకే, ఐ మీన్ నేను మీ గురించి చదివినప్పుడు yes ప్లీజ్ కంటిన్యూ పాషా గారు. ఇక దాని తర్వాత తను వెళ్ళిపోయింది అంబులెన్స్ లో. ఇక నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఆమెకి పంపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ని హెల్ప్ చేశానండి. అందరికి స్ట్రెచెస్ పైన తీసుకొని రావడము, అంబులెన్స్ లో వేయడము. ఒక పోలీస్ అతనికి కూడా బుల్లెట్ తగిలిందండి. ఆ పోలీస్ అతనికి కూడా నేను హెల్ప్ చేశాను స్ట్రెచర్ పైన వేసి మళ్ళీ అంబులెన్స్ వరకు తీసుకురావడానికి. సో అంటే అది ఒక 7 o'clock అట్లా స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ నేను 11:45 వరకు అక్కడనే ఉన్నాను. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాను. ఓకే, అంటే నేను ఒకటి చదివాను మీ గురించి. నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు మీరు రెస్క్యూ చేసినప్పుడు ఒక ఆర్టికల్లో ఐ హర్డ్ దట్ మీరు రెస్క్యూ చేసిన సందర్భంలో ఒక వ్యక్తి మీ చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు అండ్ అదంతా పూర్తిగా రక్తమయం అయిపోయింది. అది మీరు వర్ణిస్తున్నప్పుడు ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు లైక్ చాలా పెయిన్ అనిపించింది. అసలు ఏం జరిగింది? అండ్ నిజంగా ఒక 4-4.5 గంటల మీ సాహసం అది. ఒక్కసారి ఎటువంటి హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ మీరు చూసారు అక్కడ? అవునండి, అతను ఆల్మోస్ట్ 45 years ఉంటది అనుకుంటాను. అతనికి బుల్లెట్ ఇక్కడ మెడ పైన తగిలింది. ఇక అక్కడ అసలు ఏం సోర్సెస్ లేవు, ఎందుకంటే పారామెడిక్స్ కానీ మెడికల్ పీపుల్ కానీ అసలు మెడికల్ కేర్ వాళ్ళు కానీ ఇంకా రాలేరు. అయితే నేను నా చేతే ఏదో బట్ట దొరికితే నేను పట్టుకొని తనకు ఇక్కడ పెట్టాను, రక్తం కొద్దిగా అట్లీస్ట్ స్టాప్ చేయడానికి. కానీ తను అయితే ఏం మాట్లాడలేడు, ఎందుకంటే హీ వాజ్ జస్ట్ అంటే షాక్ లో ఉన్నాడు, ప్లస్ పెయిన్ కూడా ఉంది. అసలు ఏం మాట్లాడలేడు. కొద్దిసేపు ఉన్నాడు, దాని తర్వాత అన్కాన్షియస్ అయ్యాడు. అండ్ ఆఫ్టర్ అంటే ఒక 10 minutes లోపలనే ప్రాణాలు కోల్పోయాడండి. అఫ్ కోర్స్ మీరు అంటే లైఫ్లో ఇటువంటి ఘటన ఎవరు అనుకోం కదా చూస్తామని చెప్పి. అండ్ ఆ రోజు దాదాపు 4.5 hours దాదాపు మీరు 15 నుంచి 20 మందిని కాపాడారంటున్నారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు అనేది వినిపిస్తున్నమాట. ఇజ్ ఇట్ సో? అంటే పిల్లలను కూడా వాళ్ళు క్షమించలేదా? లేదు, వాళ్ళు ఏదో ఒక పర్టికులర్ వీళ్ళపైన బుల్లెట్స్ కొట్టాలి, వాళ్ళపైన ఫైరింగ్ చేయాలన్నట్లు ఏం లేదు. ర్యాండమ్ లో కొడుతూనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎవరు వచ్చినా తగులుతుంది, అది ర్యాండమ్ లో కొట్టుకుంటూనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే నేను మీ గురించి చదువుతున్నప్పుడు నేను విన్నది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోయారు, బట్ మీ కళ్ళ ముందు షూటర్ కనిపిస్తున్నాడు అండ్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని కూడా షూట్ చేసే అక్కడ ఆప్షన్ ఉంది, బట్ అక్కడ మీరు బై ఛాన్స్ మిస్ అయ్యారు, లేకపోతే తప్పించుకోగలిగారని చెప్పి. సో మీకు ఆ షూటర్కి ఏమైనా ఎన్కౌంటర్ అయ్యిందా అండి? లేదండి, అతను ఏంటంటే షూట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడు అతనేమో ఎవరికైతే షూట్ చేశారో వాళ్ళు కింద పడిపోయి ఉన్నారు, వాళ్ళని హెల్ప్ చేస్తున్నాను. మేబీ ఒకవేళ అతను టర్న్ అయితే మేబీ నాకు షూట్ చేస్తుండేమో. అతను టర్న్ కాలేడు, షూట్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళిపోయాడు. అంటే దాదాపుగా 7 గంటలకి స్టార్ట్ అయింది కదండి షూటింగ్. అది రెస్క్యూ టీమ్ కావచ్చు లేకపోతే పోలీస్ కావచ్చు, ఏ టైంకి వచ్చారు అరౌండ్? పోలీసు వాళ్ళు ఆల్రెడీ అంటే నేను వచ్చారంటే పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఏదో ఈవెంట్ నడుస్తుంది కాబట్టి ఒక ఎక్కువ కాదు, ఒక 2-3 మెంబర్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకో దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా బుల్లెట్స్ అవి కొడుతున్నారు. దానివల్లనే 2 పోలీస్ మెంబర్స్ వాళ్ళు కూడా బుల్లెట్స్ హిట్ అయ్యాయి వాళ్ళకు. మళ్ళా చాలా మంది మళ్ళీ అన్ని వేరే పోలీసు వాళ్ళు రావడానికి కొద్ది టైం పట్టింది. అంటే దాదాపుగా 7 o'clock నుంచి వాళ్ళు షూట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కొడుతున్నారు, షూట్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు అనేది వినిపించిన మాట. ఎంతసేపు వాళ్ళ మారణహోమం సృష్టించారండి? 10 to 12 minutes కొట్టారండి వాళ్ళు. 10 to 12 minutes ఫైరింగ్ చేశారు. అబ్బా, ఆ టైంలో చాలా మంది అంటే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారన్నారు, దాంట్లో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి. ఆల్రెడీ ఒక వ్యక్తి మనం చూసాం, ఆయన వెనకాల నుంచి వెళ్ళి మెడ పట్టుకొని ఎప్పుడైతే టైట్ బిగించేశాడో వెంటనే తుపాకీ వదిలేశాడని చెప్పి, సో అక్కడ దొరికాడని చెప్పి. ఇంకొకడు కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది.
ఏ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు దొరికారండి, లేకపోతే ఇంకా పెద్దగా మారణహోమం సృష్టించేవారని చెప్పి కనిపిస్తోంది విజువల్స్ అది. అఫ్ కోర్స్ అండి, అతను హీ వాజ్ ఏ గ్రేట్ థింగ్. వాట్ హీ హాస్ డన్ ఇస్ రియలీ వెరీ గ్రేట్ థింగ్. అతను అంత డేర్ చూసి గన్ ముందుకు వెళ్ళాడు, గన్ గుంజాడు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ పాషా గారు, ఒక్కసారి మీ వీడియో ఆఫ్ అయింది, ఒక్కసారి ఆ వీడియో ఒకసారి సంగతి చూడరా. ఇస్ ఇట్ ఓకే? ఒక్కసారి పీసీఆర్ వీడియో వచ్చిందా పాషా గారిది? రైట్, ఓకే పాషా గారు, థ్యాంక్స్ ఫర్ దట్. ప్లీజ్ కంటిన్యూ అండి. అయితే అతను ఏదైతే గన్ ముందుకెళ్ళాడు, గన్ వాళ్ళ దగ్గర నుంచి గుంజాడు, అది చాలా పెద్ద అదండి. అంటే దట్ ఈస్ రియలీ వెరీ గ్రేట్ థింగ్. మేబీ ఇంకా ఎంతమందిని వాళ్ళు ఫైర్ చేస్తుండో తెలీదు. అతను అట్లీస్ట్ గుంజుకొని చాలా మంది ప్రాణాలు కాపాడాడు. ఎస్, ఆ టైంకి మీరు అక్కడే ఉన్నారు అని అంటున్నారు కదా, అసలు మీరు అక్కడ ఎందుకు ఉన్నారు, లేకపోతే అక్కడికి ఎప్పుడు వెళ్ళారు, కొంచెం మీ గురించి చెప్తారా? నేను మోస్ట్లీ వీకెండ్స్ లో ఊబర్ డ్రైవింగ్ చేస్తానండి. అయితే అదే చేస్తున్నాను నేను. అక్కడ కస్టమర్ పిక్ చేయడానికి వెళ్ళాను. కస్టమర్ వచ్చి ఆల్మోస్ట్ బ్యాగ్స్ వేసిన తర్వాత అతను పారిపోయాడు. అసలు ఎందుకు పారిపోయాడు? క్రాకర్స్ వాయిస్ వినిపిస్తుంది, ఈయన ఎందుకు పారిపోయాడు అని చెప్పి నేను కిందికి దిగి చూశాను. ఇందాక మీకు చెప్పాను కదా, అదే. అన్ఫార్చునేట్లీ వెళ్ళాలి నేను అంతే అక్కడికి. ఓకే, కానీ భయం అనిపించలేదా మీకు? ఎందుకంటే మీరు అన్నారు అక్కడ తుపాకీ కాల్పులు, అదే షూటింగ్ సౌండ్ వినిపిస్తోంది, అది బాణసంచ కాదు షూటింగ్ సౌండ్ అని చెప్పి అనిపించిన తర్వాత మీకు అనుకుంటే మీరు పికప్ చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి పారిపోయిన తర్వాత మీకు అనిపించలేదా పారిపోవాలి, బికాస్ హ్యావ్ టు సేవ్ మై సెల్ఫ్ అని చెప్పి అనిపించలేదా? అఫ్ కోర్స్ అనిపించిందండి, కానీ నేను ఇనీషియల్ గా క్రాకర్స్ అనుకున్నాను కాబట్టి ముందుకెళ్ళాను. ముందుకెళ్ళిన తర్వాత ఆ లేడీని చూసి నేను ఆగలేకపోయాను. ఆమె పెయిన్ లో ఏడుస్తుంది, అంటే స్క్రీమింగ్, ఆమె హెల్ప్ కోసం పిలుస్తుంది. అంటే ఇక నేను అంత హ్యూమానిటీ కూడా చూపించకపోతే ఎలాగండి. నేను వెళ్ళాను, నేను స్టాప్ చేయలేకపోయాను, నేను వెళ్ళిపోయాను ఆమె దగ్గరికి, హెల్ప్ చేశాను ఆమెకి. బట్ అదే బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ గుర్తుకు రాలేదు? ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ పిల్లలు ఇవన్నీ అనుకుంటారు కదా. అఫ్ కోర్స్ అండి, అంటే అది 4.5 hours ఏదైతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ సెటిల్ డౌన్ అయిపోయారు కొద్దిగా, అందరూ హాస్పిటల్స్ కి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ స్ట్రైక్ బ్యాక్ ఆన్ మై మైండ్ అండ్ ఐ లిటరలీ స్టార్టెడ్ షివరింగ్ అండ్ క్రైయింగ్. మేబీ మీరు వీడియోలో చూసుంటారు, లోకల్ ఇక్కడ సిడ్నీ వాళ్ళు ఛానల్ వాళ్ళు న్యూస్ తీసుకున్నారు. దే ఈవెన్ షోడ్ దట్ ఐ వాజ్ లిటరలీ క్రైయింగ్ అండ్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ వాజ్ కన్సోలింగ్ మీ. హౌ వాజ్ ద డే ఆఫ్ యువర్స్ అండి? ఎందుకంటే ఆ రోజు మీ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే ఏదో ఒక సినిమాటిక్గా జరిగిపోయింది, ఎవరు ఊహించని రీతిలో సరిగ్గా జరిగిపోయింది. ఆ రోజు ఎలా ఉండింది? ఆ రోజు రాత్రి మీకు ఎలా గడిచింది? లేదండి, ఆ రోజే కాదు, ఇంతవరకు నేను కూడా అసలు పండుకోవట్లేదు. 3 hours 2 hours అట్లా అనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్, నేనైతే ఎప్పుడైతే పండుకుంటున్నానో నాకు